దగ్గరగా స్క్రీన్స్ చూసుకోవడం, వాళ్ళకి తెలియకుండా కొన్ని అంటే కోపింగ్ సిమ్టమ్స్ ఉంటాయి బాడీలో, దట్ దే నాట్ ఏబుల్ టు సీ ఫార్, కాబట్టి బయటికి వెళ్ళి ఆడుకోకపోవడం. ఇవి కాకుండా కూడా మనకేమన్నా స్పష్టమైన సూచనలు కనిపిస్తాయా డాక్టర్ శృతి? ఎస్. సో పిల్లల్లో మనకి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పలేరు. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ చాలా యంగ్ పిల్లలు అంటే 2-3 ఇయర్స్ నుంచే మనము ఈ మయోపియా రావచ్చు అనమాట. 2-3 ఇయర్స్ పిల్లల నుండే మయోపియా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇటువంటి పిల్లలు వాళ్ళు తెలుసుకోలేరు, ఇది నాకు చూపు కనిపించట్లేదు, ఇది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. సో వాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ మనం గమనించాలంటే, యూజువల్ గా పిల్లలు కళ్ళు చిన్నగా చేసి చూస్తారు, అండ్ ఫోన్ ఆర్ టీవీ దగ్గర నుంచి వెళ్ళి చూస్తారు. అండ్ సెకండ్ థింగ్, ఏదన్నా మెల్ల కన్ను అంటారు, ఓకేనా. సో చూపు బ్లర్ ఉన్నప్పుడు పిల్లల్లో కొంతమంది పిల్లలు ఏమవుతుందంటే మెల్ల కన్ను లాగా డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది. అండ్ కొంచెం పెరిగిన వయసు ఉన్న పిల్లలకైతే హెడేక్ లాగా సిమ్టమ్స్ వస్తాయి, అండ్ వాళ్ళు చెప్తారు నాకు బ్లాక్ బోర్డ్ కనిపించట్లేదు అని, ఆర్ పక్కన స్కూల్లో పిల్లల పక్కన నోట్స్ చూసి రాసుకోవడం చేస్తారు. సో ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ మనము చూసి వీ క్యాన్ సస్పెక్ట్ కి పిల్లవాడికి కనిపించట్లేదు, ఐసైట్ ప్రాబ్లమ్ డెవలప్ అవుతుంది. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్.